వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు. దోచుకోవడానికి కాదేది అనర్హం అన్న రీతిలో ఇళ్లలో ఉన్న తట్టాబొట్టా కూడా ఎత్తుకుపోయిన దొంగలు కూడా ఉన్నారు వైసీపీ పార్టీలో. ఇప్పుడు కొత్తగా మరో స్కామ్ బయటపడింది. కుబేర సినిమా తరహాలో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది గిరిజనులను అడ్డం పెట్టుకుని గిరిజనులను మోసం చేసి వాళ్ళ పేర్ల మీద కోట్ల రూపాయల లోన్లు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలే. సుమారుగా 60 మంది గిరిజనుల పేరు మీద వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని చెప్పి దొంగ సర్టిఫికేట్లు పుట్టించి, దొంగ కార్డులు పుట్టించి బ్యాంకుల్ని మోసం చేశారు, ఆ గిరిజనుల్ని మోసం చేశారు. అంతటి నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎవడికి దొరికిందాడు ఏ స్థాయికి ఆ స్థాయి, ఎలా దొరికితే అలా, ఎలా వీలైతే అలా దోచేసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు వారు డిసెంబర్ 24 తారీఖున కేసు ఫైల్ చేశారు. దాని మీద దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఆ పోలీసులు ఆ గిరిజనుల దగ్గరికి వెళితే వాళ్ళు అమాయకులు, ఏమీ తెలియదు, లబోదిబోదమ్మంట బ్యాంకు దగ్గరికి వచ్చి ధర్నా మొదలుపెట్టారు. ఏందయ్యా విషయం అంటే, వీళ్ళని అడ్డం పెట్టుకుని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దుర్మార్గులు, దోపిడీదారులు, కుట్రదారులు లోన్లు తీసుకుని మింగేశారు. ఇప్పుడు దాన్ని దర్యాప్తు చేయాలి. ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన మోసంలో భాగంగా గిరిజనులు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. సుమారుగా 60 మంది గిరిజనుల పేర్ల మీద బ్యాంకులో లోన్లు తీసేసుకుని తినేసి మింగేసి పారిపోయారు. ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు గిరిజనుల దగ్గరికి వెళ్ళారు. ఆ గిరిజనుల కథ మీకు తెలిసిందే. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా అంటే వాళ్ళు ఏదో కూలీ నాలి చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వాళ్ళ జీవితాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిజాయితీగా, నీతిగా కష్టపడి చెమటోర్చి సంపాదించుకుంటున్న నిజాయితీ పరులకి ఆ గిరిజనులు మనం చూస్తున్నాం. వీళ్ళలాగా పక్కింటాన్ని కోడిని కొట్టో, కుక్కను కొట్టో, లేకపోతే ఈ విధంగా ప్రజల పేద బియ్యాన్ని కొట్టో బ్రతకట్లేదు. వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ కష్టాన్ని అమ్ముకొని వీళ్ళు ఇట్లాంటి పనులు చేయటానికి నిజంగా ఏమాత్రం వీళ్ళకి నిస్సిగ్గుగా లేదా? ఈ సొసైటీలో ఎలా ఇట్లాంటి వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ మధ్య మనం ఎలా బ్రతుకుతున్నామంటే నిజంగా చాలా దారుణమైన విషయం. అంటే నకిలీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా కంపెనీలు ఉన్నాయని, దాంట్లో 56 మంది ఉద్యోగులు ఉన్నారని, వాళ్ళకి శాలరీ సర్టిఫికెట్స్ కూడా క్రియేట్ చేసి ఫేక్ కంపెనీల పేరుతోటి వీళ్ళు సృష్టించిన అరాచకం. అంటే పాపం అమాయక ప్రజల్ని ఏ విధంగా ట్రాప్ చేశారంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళకి ఒక సిమ్ కార్డు కూడా వీళ్ళే తీశారు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేశారు. కుబేరా మూవీ చూస్తే మనం దానిలో కూడా సేమ్ ఒకరిని తిరుపతి నుంచి, ఒకరిని చెన్నై నుంచి, ఇంకొకరిని నార్త్ నుంచి ఈ విధంగా తీసుకొస్తారు. తీసుకొచ్చేసి వాళ్ళ పేర్ల మీద వాళ్ళకి ఏదో సంతకం పెట్టినట్టు నేర్పించడం, వాళ్ళ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అసలు డబ్బు అంటే అన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి అనేది కూడా పాపం వాళ్ళ పేరున వాళ్ళకి తెలియదు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏ విధంగా ఆ బ్లాక్ మనీని వీళ్ళు మార్చారనేది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు అసలు బ్యాంకులనే మోసం చేసి, అది గవర్నమెంట్ సొమ్ము, అది బ్యాంకులు అంటే అది ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంకుల్లో, మరి అది ప్రజలకి ఏదైనా నీతిగా నిజాయితీగా పనిచేసుకునే వాళ్ళకి చేరవలసింది ఈ దొంగలు, ఈ దోపిడీదారులు, ఈ విధంగా అమాయకమైన గిరిజనులు. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలీలంట వాళ్ళంతా కూడా. మరి బ్యాంకు వాళ్ళు ఏదైతే నోటీసులు పంపించారో అది చూడగానే వాళ్ళ గుండె గుబేలంది. ఒక్కసారిగా ఇదేంటి, అసలు మేము ఏదో కూలీనాలి చేసుకునే వాళ్ళం, ఇంత దారుణంగా మా పేరున డబ్బులు ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు బ్యాంకులకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడికి ఆ బ్యాంకులో కూడా పేటిఎం కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి వాళ్ళ మోసం చేసి తినేశారు. అవును. ఎందుకంటే ఆ గతంలో ఏదైతే ఈ రుణాలు మంజూరు చేసినప్పుడు వీళ్ళకి కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినప్పుడు నిజంగా అప్పుడున్న అధికారులు, మరి ఈ రోజున వెలుగులోకి నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం వల్ల అసలు ఏం జరిగింది బ్యాంకులు అనే విషయం బయటకు వచ్చింది. ఈ రోజున చూస్తుంటామండి, ఒక రైతు కష్టపడి నేల దున్ని పండించుకుంటూ భార్య ఇంట్లో కట్టుకున్న భార్య తాళిబొట్టు తీసుకొచ్చి తాకట్టు పెడతాడు. బ్యాంకులలో ఊరుకుంటారా? నిజంగా ఆ రైతుని ఈడ్చి ఆ పొలం అక్కడున్న ధాన్యాన్ని తీసేసుకొని ఆయన్ని ఎంతో గౌరవంగా బ్రతికే రైతుని బజారుకి ఈడుస్తారు. మరి ఈ రోజున వీళ్ళేం చేయగలుగుతారు వీళ్ళు? అంటే దొంగల దోపిడీ ఏ విధంగా ఉందో, ఎంత రాజసంగా చేస్తున్నారో వాళ్ళు.
మరి వీళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, మరి మనం వాళ్ళకి రుణం ఇవ్వచ్చా లేదా అనేది కూడా మరి అవన్నీ ఎంక్వైరీ చేసుకోకుండా ఎలా ఇచ్చారు అంటే వాళ్ళకు కూడా దీంట్లో ఏదైనా భాగస్వామ్యం ఉందా, దాని మీద నిజంగానే పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా అభాగ్యులు పాపం అమాయకులైన ఏదైతే ఆ గిరిజనులు ఉన్నారో వాళ్ళకి నిజంగా చాలా అన్యాయం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చూశారు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారు. మరి అంతర్జాతీయ దొంగల ముఠాలాగా వీళ్ళు కూడా మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఈ రోజున చూస్తూ ఉన్నాం. వీళ్ళకి ఫోన్ ట్యాపింగ్తో సంబంధాలు ఉన్నాయి, ఇటువైపు చూస్తే ఈ మద్యం మాఫియాతో ఉన్నాయి, అటువైపు చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఎటువైపు చూసుకున్నా కూడా ఏ కార్యక్రమంలో కూడా మేము తీసిపోము, ఆల్రౌండర్గా ఉంటాము, అన్ని విషయాలు ఆల్ ఇన్ వన్. ఇదివరకు ఆల్ ఇన్ వన్ మనకు బుక్లు వచ్చాయి, ఆ విధంగా వీళ్ళు ఆల్ ఇన్ వన్ దొంగలు అనమాట. అన్ని రకాలుగా వీళ్ళు మాఫియా ముఠా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఏదైతే ఈ డబ్బులు మరి ఈ బ్యాంకుల రుణాల పేరుతో గిరిజనులు మోసం చేశారో నిజంగా చాలా అమానుషమైన వీళ్ళ చరిత్ర. నిజంగా దీంతో పులి స్టాప్ ఎలా పెట్టాలి అంటే వెంటనే ప్రభుత్వం స్పందించాలి, దీని మీద ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయాలి. కీలకమైన అంశాలతోటి వీళ్ళు ఏ విధంగా ఈ కుట్రకు పాల్పడ్డారో, ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు వాళ్ళను కూడా బయటికి లాగి వెంటనే శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళ పేరున ఏదైనా ఆస్తులు ఉన్నా కూడా జప్తు చేయాలి. అప్పుడు కానీ ఇట్లాంటి వ్యక్తులకి బుద్ధి రాదు, ఇంకొకరు ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటారు. బ్యాంకులో ఉద్యోగస్తుల పేరుతున్న పేటీఎం వాళ్ళతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకుల మాటన ఉన్న నీచులు ఆ పేద గిరిజన ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు మింగేశారని, దీని మీద కూడా సిట్ విచారణ జరిపి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీదారుల్ని కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.